నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. సినిమా యాక్టర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా చెంపపెట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాలిన్ మీద గెలవడం ఆషామాషి కాదు. 1000 లైట్స్ నుంచి 2 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. సో తర్వాత కొల్లత్తూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అలానే సిటీలో దాదాపు 30 సంవత్సరాలు యాజ్ ఎ ఎమ్మెల్యేగా, యాజ్ ఎ మినిస్టర్గా, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా ఉన్న స్టాలిన్ గారిని అదే నియోజకవర్గం నుంచి ఒక విఎస్ బాబు గారు అంటే ఒక చెప్పాలంటే ఆ కుటుంబానికి అతి సామాన్యుడు అని చెప్పుకోవచ్చు ఆయన కెపాసిటీకి. అయినప్పటికీ కూడా ఆయన అంత డేర్గా అక్కడ నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు వెళ్ళి సో విజయ్ ఏం చేస్తాడు వస్తే, విజయ్ వస్తే ఎలా ఉంటుంది, తమిళనాడు స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది, అన్ని రకాలుగా కాంప్రమైజ్ చేసి ఓటర్స్ని ఆయన వైపు మళ్లించుకొని మరీ సో విజయం సాధించడం నిజంగా గ్రేట్ అన్నమాట. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, కరుణానిధి కొడుకు మీద, ఒక స్టాలిన్ మీద 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న ఒక స్టాలిన్ అంటే నాకు తెలిసి సౌత్ లో ఈ హిస్టరీ ఎవరికి రిపీట్ కాలేదన్నమాట. ఎంతో మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు కానీ ఓడిపోయిన చరిత్ర అనేది మన సౌత్ లో చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ రోజు స్టాలిన్ ని ఓడించిన బాబు గారితో లైవ్ లో మాట్లాడినప్పుడు తెలుగు రాదు ఆయనకి, కొంచెం కొంచెం తెలుగు వచ్చు కాబట్టి ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ప్రజలు నన్ను నమ్మారు, నాతో పాటు విజయ్ నమ్మారు, ఓట్ చేశారు. స్టాలినా, అక్కడ ఉదయనిధి స్టాలినా, లేకపోతే ఇంకొక పార్టీయా అని చూడలేదు. అంటే క్యాండిడేట్స్ ని చూడలేదు, కేవలం విజయ్ మాత్రమే తీసి ఓట్ చేశారని చెప్తున్నారు. ఇలా కొంతమంది ఆటో డ్రైవర్ కి ఇచ్చారు, ఆయన దగ్గరికి వెళ్తున్నాం. అలానే శబరినాథన్ నిన్న కలిసాం మనం ఆల్రెడీ, కాకపోతే మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పార్టీ నుంచి నాకు ఇంకా ఎలాంటి సూచనలు రాలేదు మాట్లాడమని. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమవుతుందో తెలియట్లేదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఈ రోజు ఏం జరగబోతుంది, విజయ్ ఓట్ ఎత్తుకోబోతున్నారు యాజ్ ఎ సీఎం గా. ఒకసారి ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడితే మనకు తెలుస్తుంది సీనియర్ నాయకులు. దీంతో పాటు లైవ్ లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే స్టాలిన్ గారి మీద గెలిచారో టీవీకే పార్టీ బాబు గారు. సో బాబు గారు నమస్తే అండి. సార్ తెలుగు தெரியுமா? நான் காலையில பேசிட்டு இருக்கேன் உங்ககிட்ட. నా ఇంటికి రమ్మని చెప్పారు ఆయన మనకి 2 గంటలకి. బట్ ఈ టైంలో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి చెన్నైలో గెలిచిన చాలా మందిని మనం ఇంటర్వ్యూస్ చేసే కార్యక్రమంలో అందరి ఇంటికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి విఎస్ బాబు గారు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి 30 సంవత్సరాల పొలిటికల్ హిస్టరీ ఉన్న స్టాలిన్ ని ఓడించి సో ఆయన సింబాలిక్ గా ఇలా చూపించారనమాట. స్టాలిన్ ఏ భాషలో అయితే చూపిస్తారో, ఎలా అయితే ఆయన మేనరిజం ఉంటుందో. సో బాబు గారు తెలుగు தெரியுமா இல்ல தமிழ்ல பேசணுமா? சார் இப்போ இப்போ 30 இயர்ஸ் பொலிட்டிக்கல் ஹிஸ்டரி இருக்கா ஸ்டாலின் ஃபேமிலிக்கு. அவங்க 3 டைம்ஸ் எம்எல்ஏ கொளத்தூர்ல. ஸோ ஜனங்களை ஏன் நம்மளுக்கு ஸ்டாலின் வேண்டா, நம்மளுக்கு விஎஸ் பாபு வேணும்னு நினைச்சிட்டு இருக்கா, இல்ல விஜய் சார் வேணும்னு ஓட்டு போட்டுட்டு இருக்கா? ஓகே ஓகே இல்ல இல்ல சார் என்ன நினைச்சிட்டு இருக்கு, ஏன்னா நீங்க ஆல்மோஸ்ட் ஒரு 75-76,000 ஓட்டு வந்துட்டு இருக்கா. ஸ்டாலின் சாருக்கு 67 ஆர் 68 தான் வந்துட்டு இருக்கா. ஜனங்கள் ஏன் ஸ்டாலின் சார்னு வேணாம் 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 நம்மளுக்கு வேண்டாம், நம்மளுக்கு బాబు సార్ వేణుమని ఏం నమ్మిட்டு இருக்க? ఓకే నంచిట్రు కదా సార్, నీకు మొదలే నంచింట్రుగా అనుకున్నారా తప్పకుండా గెలుస్తాను స్టాలిన్ పైన? ஓகே மக்கள் என்ன சொல்லிட்டு இருக்கு சார், கேம்பெயினிங் போகும்போது என்ன சொல்லிட்டு இருக்கு மக்கள்? బట్ చాలా ఓకే చాలా చాలా హ్యాపీ అనిపించిందా స్టాలిన్ మీద గెలిచినప్పుడు? ఓకే 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 సో విజయ్ సార్ మీట్ பண்ணிட்டு இருக்கா சார்? உங்களுக்கு சார் விஜய் சாருக்கு நம்பிக்கை இருக்கா கண்டிப்பா விஎஸ் பாபு ஸ்டாலின் மேல ஜெயிக்குவாருன்னு விஜய் சாருக்கு நம்பிக்கை இருக்க முன்னாடியே, இல்ல எலெக்ஷன் முடிஞ்சதுக்கு அப்புறம் தான், ஓட்டிங் முடிஞ்சதுக்கு அப்புறம் தான் நம்பிக்கை வந்துருக்கு உங்களுக்கு? ఓకే ఓకే
நம்பிக்கை இருக்கு. பட் எக்ஸ்பெக்ட் பண்ணிட்டு இருக்கா பாபு சார் 107 சீட்ஸ் வரும் கண்டிப்பா. ஒரு சிங்கிள் லார்ஜஸ்ட் பார்ட்டியா டிவிகே பார்ட்டி தமிழ்நாடுல ஜெயிக்க முடியும்னு நினைச்சிட்டு இருக்கா இதுக்கு முன்னாடியே சார்? ஏன்னா எக்ஸிட் போல்ஸ் எல்லாமே தப்பதா கொடுத்துட்டு இருக்கா. விஜய் வராது 10 சீட்டு கூட வராதுன்னு சொல்லிட்டு இருக்க எல்லாமே. మీకు ముందే తెలుసు. 120 తెలుసు. ఓకే. విజయ్ సార్ మీట్ చేసి వచ్చారా ఆఫ్టర్ విన్నింగ్? సార్ సార్ యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్ గా చెప్పండి. ఇప్పుడేమో మ్యాజిక్ ఫిగర్ కి దాదాపు ఒక 12 సీట్స్ కమ్మియదా இருக்கா? என்ன பண்ண போட்டுட்டு இருக்கா? என்ன ஏடிஎம்கேல வந்து எம்எல்ஏஸ் எந்த பார்ட்டிలోకి வருவாரா, இல்ல காங்கிரஸ் சப்போர்ட்டா, இல்ல பிஎம்கே சப்போர்ட்டா, எப்படி సీఎం ఆవదికి? అది ఆయన ఇష్టం. ఆయన ఏం చెప్పలేదు. ఓకే. మన తరఫున లీడర్ కదా. ஏன்னா ரொம்ப கஷ்டப்பட்டுட்டு இருக்கா. பட் மேஜிக் ஃபிகர் வரல. ஓகே. సో கண்டிப்பா கண்டிப்பா விஜய் சார் தான் சிஎம். ஓகே ஓகே ஓகே. ஸோ ஃபைனலா ஸ்டாலின் சாருக்கு என்ன சொல்ல போறீங்களா நீங்க? ఓకే. ఉదయనిధి స్టాలిన్ కి ఓకే. సో ఇది థ్యాంక్ యూ బాబు సార్. నండ్రి సార్ నండ్రి. సో ఇది విఎస్ బాబు గారు ఏదైతే కొలత్తూరు నుంచి స్టాలిన్ మీద గెలిచి, సో ఏదైతే స్టాలిన్ గారి స్టైల్ ఉంటుందో ఇలా అంటో అదే స్టైల్లో దాదాపు ఒక 10 to 15 టైమ్స్ మీడియాకి కానీ లేకపోతే ప్రజలకు కానీ అభివాదం చేసుకుంటూ విఎస్ బాబు గారు విజయ కేతనం ఎగరవేశారని చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.